బైసురా అనే గ్రామంలో ఊరి ప్రజలు ప్రతి సంవత్సరంలో ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండే ఆహారం అంతా తీసుకువచ్చి ఒక చోట పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆఫరింగ్లో ఇచ్చేవారు. అయితే ఒకరోజు రఘు వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఊరి జనం అందరూ ఆహారం బయట పెట్టడం చూస్తాడు. అప్పుడు ఇది మూఢనమ్మకం అని ఆ రోజు రాత్రి ఊరి జనం వెళ్ళాక ఆ ఆహారం మొత్తం తినేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి వేళ రఘుకి వింత శబ్దాలు వినిపిస్తాయి. అది ఏంటా అని చూస్తే అక్కడ వింతైన మృగం తన డోర్ని కొడుతూ నా ఆహారం నువ్వే తినేసావు అని అరుస్తూ ఉంటుంది. రఘు భయంతో నన్ను క్షమించు, నన్ను వదిలేసేయ్ అని ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి శబ్దం ఆగిపోతుంది. రఘు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఏమీ ఉండదు. దాంతో ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవుతాడు. కానీ అప్పుడే అద్దంలో చూసిన రఘు షాక్ అవుతాడు. ఎందుకంటే రఘు కూడా ఆ మృగంలా మారిపోతాడు. ఇంకప్పుడే ఒక వాయిస్ కూడా వినిపిస్తుంది, ఈ రోజు నుంచి నువ్వు మాలో ఒకడివి అని.